అప్పట్లో మంగ్లీ స్కామ్ బాధితుల కోసం గొంతు చించుకున్న తిరుమలేష్, సంపత్ నాయక్ మరియు లాయర్ సుబ్బు లాంటి వారు ఇప్పుడు ఏమైపోయారు? బాధితుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని ఇప్పుడు వారి ఫోన్లు కూడా ఎందుకు ఎత్తడం లేదు? బాధితులను నమ్మించి గాలికి వదిలేశారా, లేక కోట్ల రూపాయల సెటిల్మెంట్లకు అమ్ముడుపోయారా? ఈ రోజు పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. మంగ్లీ స్కామ్, తిరుమలేష్, సంపత్ నాయక్, సుబ్బు అందరూ అమ్ముడుపోయారా? బాధితుల నిప్పు లాంటి ప్రశ్నలు. ఆడపిల్లల ఆవేదన. అమ్ముడుపోయిన నాయకులు. మంగ్లీ స్కామ్ వెనుక అసలు ద్రోహులు వీరేనా? తిరుమలేష్ గారు ఎక్కడున్నారు? సంపత్ నాయక్ సైలెంట్ ఎందుకయ్యారు? మంగ్లీ స్కామ్ బాధితుల గోడు వినేవారే లేరా? ఈ రోజు నేను అడుగుతున్న ప్రశ్నలు నావి మాత్రమే కాదు, వేల మంది బాధితులవి. సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగిన మంగ్లీ స్కామ్ ఏమైంది? అప్పట్లో మైకులు పట్టుకొని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆ మేధావులు, ఆ నాయకులు ఇప్పుడు ఏ బోరియాలో దాక్కున్నారు? తిరుమలేష్, సంపత్ నాయక్, రమేష్ నాయక్, సుబ్బు లాయర్, హేమకాంత్ రెడ్డి, ప్రత్యూష, వీరందరి పేర్లు మీ అందరికి గుర్తే కదా. బాధితులకు న్యాయం చేస్తామని ఒట్లు వేసిన వీరు ఇప్పుడు బాధితుల ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదు? వీరంతా అమ్ముడుపోయారా, లేక పెద్దల కాళ్ళ దగ్గర మోకరిల్లారా? ఈ రోజు పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా తిరుమలేష్ మరియు సంపత్ నాయక్ అండ్ సుబ్బు గారి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అప్పట్లో వీరు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ప్రతి ఇంటర్వ్యూలోనూ మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మేము మంగ్లీ గారిని వదిలిపెట్టమని గుర్తించారు. రమేష్ నాయక్ గారు, నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను, వాళ్ళు పెద్ద ఫ్రాడ్స్ అని చెప్పేసి అతను కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చాలా ఆరోపణలు చేశాడు. ఇక ప్రత్యూష, సుబ్బు గారు అయితే బాధితుల కన్నీళ్లను తుడుస్తామని మీడియా ముందు హామీలు ఇచ్చారు. లాయర్ సుబ్బు గారు చట్టపరంగా వీళ్లకు న్యాయం జరిగేలా చేస్తా అని భరోసా ఇచ్చారు. వీరందరి యాక్షన్ చూసి బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ప్రాణాలకు తెగించి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వీరంతా మాయమైపోయారు. బాధితులు ఏమి మాట్లాడుతున్నారంటే, మా దగ్గర ఉన్న వీడియోలు, ఆడియోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని వీరు తీసుకున్నారు, ఇప్పుడు చూస్తే వారి ఫోన్లు కలవడం లేదు, మమ్మల్ని కలవనివ్వడం లేదు అని ఆవేదన చెందుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? బాధితుల దగ్గర ఉన్న ఆధారాలను అడ్డుపెట్టుకొని వీరు ఎదుటి పక్షంతో సెటిల్మెంట్ చేసుకున్నారా? కోట్లాది రూపాయలు చేతులు మారాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనా? ఒక ఆడపిల్ల కష్టాన్ని, ఒక కుటుంబాన్ని, బాధితుల ఆకలిని, డబ్బులను అమ్ముకోవడానికి మీకు మనసు ఎలా ఒప్పిందండి? అమ్ముడు పోవడానికి మీకు ఎలాంటి సిగ్గు అనిపించలేదా? అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఈ స్కామ్ లో కేవలం మంగ్లీ గారి పేరు మాత్రమే కాదు, వెనుక పెద్ద పెద్ద రాజకీయ తలకాయలు, పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకేనా మీరు వెనక్కి తగ్గారు? మీకు ప్రాణభయం ఉంటే ముందే చెప్పాల్సింది, అంతేకాని బాధితులను నమ్మించి నడి సముద్రంలో ముంచేయడం ఏంటి? తిరుమలేష్ గారు, సంపత్ నాయక్ గారు, సుబ్బు గారు, మీరు ఇప్పటికైనా బయటకు వచ్చి నిజం చెప్పండి. ఆ ఆధారాలు ఏమయ్యాయి? పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? కోర్టులో కేసు ఏ స్థితిలో ఉంది? సమాధానం మీరు గనక చెప్పకపోతే మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. నిజానికి నా ఛానల్లో నేను ఎప్పుడు మానవత్వం గురించి మాట్లాడుతుంటాను, కానీ ఇలాంటి అన్యాయం చూస్తుంటే రక్తం మరిగిపోతుంది. ఆ బాధితులు గంపెడు ఆశతో మీ చుట్టూ తిరిగారు, మీరు వారి ఆశలను చంపేశారు. మీరు అమ్ముడుపోయారో లేదో కాలమే నిర్ణయిస్తుంది, కానీ ప్రజల మనసులో మాత్రం మీరు విలన్లే. మిత్రులారా, ఈ వీడియో ఆ బాధితుల కోసం, వారు పడుతున్న కష్టం మనందరిది. ఈ వీడియో ఆ నాయకుల కళ్ళు తెరిపించేలా ఉండాలి. తిరుమలేష్, సంపత్ నాయక్, సుబ్బు, ప్రత్యూష గారు, మీరు కనీసం గౌరవం ఉంటే వెంటనే స్పందించండి. బాధితులకు న్యాయం జరిగే వరకు మన వైటి కుటుంబం పోరాడుతూనే ఉంటుంది. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎక్కడ ఆగకూడదు. మీ అభిప్రాయాన్ని నిర్భయంగా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. ఓకే మరి.